ప్రైజ్ లార్డ్. రోమాపత్రిక 8:25లో ఈ విధంగా రాయబడి ఉంది, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టి ఉందుము. అర్థం కాలేదా? ఒక విద్యార్థి చదువుతున్నాడు అంటే ఆయన యొక్క నిరీక్షణ భవిష్యత్తులో ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి అని. ఒక వ్యాపారవేత్త ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాడు అంటే ఆయన యొక్క నిరీక్షణ వ్యాపారంలో మంచి లాభాలను పొందుకోవాలి అని. ఒక స్త్రీ గర్భం దాల్చింది అంటే ఆమె యొక్క నిరీక్షణ భవిష్యత్తులో పండంటి బిడ్డకి జన్మనివ్వాలి అని. వీరందరూ చేస్తున్న ప్రయత్నం దేని కొరకు అంటే భవిష్యత్తులో వాళ్ళు పొందుకోబోయే ఫలం కొరకు, లేదా రిజల్ట్, విజయం కొరకు, సక్సెస్ కొరకు, మన కంటికి కనిపించని దాని కొరకు. అదేవిధంగా ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ కూడా ఒకటి ఉంది, అదే పరలోకం, నిత్య రాజ్యాన్ని పొందుకోవాలి అనే నిరీక్షణ. ఒక విద్యార్థి తన చదువులో ముందుకెళ్ళినట్లయితే భవిష్యత్తులో ఆయన నిరీక్షించినా కూడా దాని యొక్క ప్రతిఫలాన్ని పొందలేడు. ఒక వ్యాపారవేత్త తన వ్యాపారంలో ముందుకు వెళ్ళలేకపోతే, లేదా వ్యాపారాన్ని మధ్యలోనే ఆపివేసినట్లయితే ఆ వ్యాపారవేత్త మంచి లాభాల్ని పొందుకోలేడు. అదేవిధంగా ఒక స్త్రీ తన గర్భం విషయంలో జాగ్రత్త వహించకపోతే ఆమె కూడా తన గర్భాన్ని కాపాడుకోలేదు. అదేవిధంగా ఒక క్రైస్తవుడు దేని కొరకు నిరీక్షిస్తున్నాడు అంటే పరలోక రాజ్యం కొరకు. క్రీస్తులో ఎప్పుడైతే మనం నిలకడగా జీవించలేమో మన నిరీక్షణ అయిన పరలోకాన్ని కూడా మనం సంపాదించుకోలేము. చూడని దాని కొరకు, మనకు కనబడని దాని కొరకు మనం ఎలా నిరీక్షించి ప్రయాసపడుతున్నామో అదేవిధంగా పరలోక రాజ్యం గురించి కూడా ఒక క్రైస్తవుడు నిరీక్షణతో ఓపికతో కనిపెట్టిన ఎడల ఆయనతో కూడా నిత్య రాజ్యంలో యుగయుగాలు జీవిస్తాం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు నిరీక్షణతో ఓపికతో దేవుని కొరకు, ఆయన రాకడ కొరకు కనిపెడదాం. ఆమేన్.